అవిధేయులమ్మ నీతిమంతుడి ద్వారా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ బిడ్డలుగా చేసుకొని మీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. మీ యొక్క ప్రేమతో మేము జీవించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వంతున ఆశ్రయించి దీవించండి. వారి కుటుంబాల్లో ఏ అవసరం ఉందో ఏ అక్కర ఉందో ప్రభు, ఏ అనారోగ్యం ఉందో అన్ని ఎరిగిన దేవుడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకు మొరపెట్టినప్పుడు మీరు ఆలకించే దేవుడుగా ఉన్నావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారి వారి అక్కర్లను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన. అమృత కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అక్కకు కొంచెం జలుబుగా ఉంటుండగా ప్రభు మీరే తండ్రి మీ యొక్క గాయపడిన ప్రేమ హస్తంతో ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అక్కకు దయచేయండి తండ్రి. ఒంటరిగా ఉంటుండగా మీరే ఆమెకు తోడుగా ఉంటున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి కేజీ యొక్క ఫ్యామిలీ అంతా ప్రభు మీరు మీ సేవ కొరకు వాడుకుంటున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ వారికి కూడా అన్నకు అక్కకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. వృద్ధాప్యం ఉంటుండగా మీరే కృప చూపించమని మళ్ళీ వేడుకుంటున్నాం నాయన. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మరి అక్క ఇప్పుడు మన యొక్క వాక్యం చెప్తుండగా అక్కను మీ ఆత్మతో నింపండి, తనను మరుగుపరచండి తండ్రి. మాకు కావాల్సిన మీ యొక్క ఆహారాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము విని విడిచిపెట్టే వరంగా కాకుండా తండ్రి అది మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మాకు కష్టం వచ్చినప్పుడు ప్రభు ఆ వాక్యాన్ని నెరవేర్చుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకే వందనాలు తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. మీ జ్ఞానం మీ శక్తి మీ పరిపూర్ణత మాలో ఉంటే మేము మీ కొరకు జీవించగలం నాయన. సహాయం చేయమని కృప చూపించమని మళ్ళీ వేడుకుంటున్నాను. సాతానుడు ఎంతగానో చివరి దినాలు కాబట్టి ఎంతగానో విజృంభిస్తున్నాడు ప్రభా తండ్రి. మీరే దయ చూపించండి. ముఖ్యంగా యవన బిడ్డలను వాడు వాడుకుంటున్నాడు తండ్రి. బిడ్డలకు మంచి తండ్రి మీరే సంపూర్ణమైన రక్షణను దయచేసి ప్రభు యవన బిడ్డలందరూ మీ కొరకు వాడబడినట్లు సహాయం చేయండి నాయన. కృప చూపించండి. ఏ బిడ్డ కూడా విడవబట్ట మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు నీ రాజ్య వారసులు కావాలని మీరు ఎంతగానో కోరుకుంటున్న దేవుడుగా ఉన్నావు కాబట్టి ప్రతి బిడ్డ ప్రభు పరిపూర్ణతలోకి వచ్చి తల్లి రక్షణ పొంది మీ కొరకు జీవించే వారిగా చేయనా నాయన. సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్ప దేవుడా ఈ చివరి దినాల్లో మీ వాక్యం ఎంతగానో వినిపిస్తున్నావు తండ్రి మాకు. అదే విధంగా ఈ వాక్యాన్ని అన్నిలో కూడా విని ప్రభు రక్షణ పొందినట్లు తండ్రి మీరే మార్గాన్ని సరళం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ హాస్పిటల్ ఉన్న రోగులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు అబ్బా తండ్రి మొరపెడుతుండగా మీరే కనికరం చూపించే వరకు సంపూర్ణమైన స్వస్థనాన్ని గురించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృప చూపించి మహిమ పొందండి నాయన. మరి ఎస్టర్ ప్రేయర్స్ ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కర్లన్నీ తీర్చమని మరొకసారి మీ పాదం దగ్గర అనుకుంటున్నాము. కృప చూపించి మహిమ పొందమని తండ్రి. మరి ఈ యొక్క మీటింగ్ అంతటా మీరే ఆది అంతమైన నడిపించమని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని శ్రద్ధగా అందరం వాక్యం వినడానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎల్లవేళ్ళ హెచ్చిస్తూ గణపరుస్తూ పూజిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శక్తి గల నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన వేదకు వందనాలు. వందనాలు. మన మధ్య ఉన్నటువంటి మన ఆస్థాన గాయకురాలు అన్నపూర్ణ మనకు పాటలు వినిపిస్తారు. అక్క క్షమించు మా అందరికి జూమ్ లో కనెక్ట్ అయిన సహోదరులందరికీ సహోదరులందరికీ ప్రభునామమున వందనాలు. వందనాలు అందరికి వందనాలు. షారోను పుష్పమా శూలం మీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి. షారోను పుష్పమా శూలం మీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి. వధువు సంఘమా ప్రేమకు ప్రతిరూపమా. వధువు సంఘమా
ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమకు ప్రతిరూపమా, శరణు పుష్పమా, శూలం నీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి, వ్యూహిత సైన్య సమభీకరా, రూపిణి నీవే ప్రాణేశ్వరి, వ్యూహిత సైన్య సమభీకరా, రూపిణి నీవే ప్రాణేశ్వరి, ఊహాగానాలు నీ రూపమై ఉర్రుతలాడెను నీ రాజులు, ఊహాగానాలు నీ రూపమై ఉర్రుతలాడెను నీ రాజులో, ప్రేమాతిశయమా నీ రాజు మనసు, సంధ్యారాగం, ప్రేమాతిశయమా నీ రాజు మనసు, సంధ్యారాగం, శరణు పుష్పమా, శూలం నీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి, క్షీర సహిత ద్రాక్షారస పానములు ప్రభువారించే, క్షీర సహిత ద్రాక్షారస పానములు నీ ప్రభువారించే, అందాల ఉద్యానవనమా, సంగీత నాదాల పరమా, అందాల ఉద్యానవనమా, సంగీత నాదాల పరమా, ఆత్మీయ రాగమా, ఆనంద తైలమా, నీ ప్రియునికి స్వాస్థ్యమా, ఆత్మీయ రాగమా, ఆనంద తైలమా, నీ ప్రియునికి స్వాస్థ్యమా, శరణు పుష్పమా, శూలం నీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి, వధువు సంఘమా, ప్రేమకు ప్రతిరూపమా, వధువు సంఘమా, ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమకు ప్రతిరూపమా, శరణు పుష్పమా, శూలం నీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. వందనాలమ్మ. వందనాలక్క. వండర్ఫుల్ సాంగ్. అసలు ఎప్పుడూ వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ పాటను. చాలా చక్కగా ఉంది. అసలు ఎంత బాగా రాశారు. మరి మంగళవారం కెజియా వాక్యం చెప్పినప్పుడు తను ఇలా పరమగీతాలే చెప్తుంది కాబట్టి అప్పుడు పాడితే ఈ పాట చాలా బాగుండేదేమో. శూలం ఇది మరి ప్రాణేశ్వరుడు అంటే మరి శాలేం రాజా ప్రభు పాడిద్దాంలే అండి, అప్పుడు పాడిద్దాం. మళ్ళీ వర్ణన అసలు దాని మీద ప్రసంగం ఉంది, అప్పుడు పాడదాం. ఓకే. సో చాలా థ్యాంక్స్ అక్క, అన్నపూర్ణక్క. నీకు వయసు మీద పడే కొద్దీ నీ వాయిస్ ఏమో అయిపోతుంది, అట్లే ఇంకా బాగా రాటున్నట్టు. దేవుని చాలా దేవునికి స్తోత్రం, నిజంగా దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ అక్క పాడినందుకు. సో ఇప్పుడు ముఖ్యంగా మన సహోదరి, ఎవరికి పరిచయం అక్కర్లేని ఎవరిడి బ్యాటరీ అని కేజీ ఎప్పుడు అంటుంటుంది మనోన్మనక్క.
మనక్క మరి మాకు మనల్ని అందిస్తారు. వందనాలు మా మనవడు గారు. అక్క కాదు, అప్పుడు వందనాలు వందనాలు వందనాలక్క. మా అన్నయ్యని చూపిస్తున్నావు. వందనాలు సిస్టర్. వందనాలక్క. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. వందనాలక్క. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, తేజ సిస్టర్ కూడా ఈ రీతిగా వెన్స్డే వాక్యాన్ని అందించాలి అని అవకాశం ఇచ్చారు సిస్టర్ గారికి. మరి చేరి వచ్చిన సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఒక చిన్న announcement. అంతేకాకుండా దయచేసి అందరూ మ్యూట్ లేకి వెళ్ళండి, నేను కూడా వెళ్ళిపోతాను. వాక్యం విందాము డిస్టర్బెన్స్ లేకుండా. అంతేకాకుండా నా అనారోగ్య పరిస్థితులలో జూమ్ లో ఉన్న కనెక్ట్ అయిన సోదరులందరూ నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు, ఎంక్వైరీస్ చేశారు. చాలా వరకు నా ఆరోగ్యం బాగైందమ్మా. కొంచెం చేయత్తలేని స్థితి, నొప్పులన్నీ బాగా తగ్గిపోయాయి. మీరందరు చేసిన ప్రార్థన ఫలితమే. అందుకే జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి సోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కంటిన్యూ చేయండి, కాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ వందనాలమ్మా. ఈరోజు వాక్య ధ్యానం కోసం మరి మనం కొన్ని లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామమ్మా. నిర్గమకాండం 40వ అధ్యాయము 34 నుంచి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రత్యక్షపు వెళ్ళలే. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళనేడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. మరి ఇంకొక లేఖన భాగం కూడా చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం మొదటి నుంచమ్మా. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించును. యాజకులు తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీలు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీలందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరి ఇంకొక చిన్న లేఖనం చదువుకుందామమ్మా. కీర్తనలు 78వ కీర్తన 60వ వచనం చదువుతున్నానమ్మా. 78వ కీర్తన 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఈ చదవబడిన లేఖన భాగాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడిలాగిన తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, దయాదాక్షిణ్య పూర్ణుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహోన్నతుడా, మీకే మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగిన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యము మిమ్మల్ని స్తుతించిన రుణస్థులమే ప్రభా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నాయన మీరు ఆజ్ఞాపించిన మేరకు నాయన నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని నాయన మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సాయం సమయంలో నాయన ఈ రీతిగా ప్రభా మాకు అనుగ్రహించిన ఈ జూమ్ ప్లాట్ఫామ్ బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. మరి కేజీఆర్ సిస్టర్, అమృతవల్లి సిస్టర్ గారు, ఉషా సిస్టర్ గారు, మరి సారాగా సిస్టర్ అందరు కలిసి నాయన ఎంతో ప్రయాసతో నాయన గాస్పుల్ అసెంబ్లీ హాల్ అనంతపూర్ వాళ్ళు వ్యయ ప్రయాసలు కూర్చి అనేక మంది సోదరులమైన మేము నాయన బలహీన ఘటాలమైన మేము బలపరచబడగలుగులాగున మీరు మాకు గత 4 సంవత్సరాలుగా అనుగ్రహించిన ఈ ప్లాట్ఫామ్ బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాం. స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, దీని ద్వారా మేమందరం నాయన సహవాసం చేయటానికి, ఫెలోషిప్ లో ఆనందించడానికి మీరు మాకు దయచేసిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్నో వర్తమానాలు వింటున్నాం ప్రభా, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం ప్రభా. అయ్యా, మరి వాటి ద్వారా మా జీవితాలను సవరించుకోవడానికి, రాకడ కొరకు సిద్ధపడటానికి మాకు అనుగ్రహిస్తున్న తరుణాలు, అవకాశాలు బట్టి మీకు ఎంతో మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రీతిగా నాయన మేము ఈ జూమ్ లో కలుసుకుని నాయన వాక్య ధ్యానం చేయటానికి మీరు అనుగ్రహిస్తున్న ప్రతి విధమైన అనుకూలతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ సమయంలో నాయన చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ వాక్య భాగాలను వివరించటానికి జ్ఞానం లేని దాన్ని ప్రభా, వాక్యాతుర్యం లేని దాన్ని నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరే మాట్లాడమని బతిమాలుకుంటున్నాం నాయన. మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన. మీరు మాట్లాడితే మేము ఆత్మీయంగా క్షేమం పొందగలం, దీవెన పొందగలం, ఆశీర్వాదం పొందగలం. కనుక నాయన ఈ సాయం సమయంలో మీరు మాతో మాట్లాడమని, మీ మెల్లనైన స్వరాన్ని మేమందరం విని ఆత్మీయంగా మేలు, దీవెన, ఆశీర్వాదం పొందలాగన దయను పాలించమని, నిష్ప్రయోజక నిదాసురాలు కనబడకుండా చేయమని నాయన మేమందరము ప్రభా మీ వాక్యాన్ని విని ఆత్మీయంగా మమ్మల్ని మేము సవరించుకోవటానికి, రాకడ కొరకు సిద్ధపడటానికి కృప చూపమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చూపిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి అతి శ్రేష్టమైన నామాలను స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనురాలనై వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనం గమనించి చూసినట్లయితే నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని చదువుకున్నాం. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను అని చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే అప్పుడు అనే పదం ఒకటి పెట్టాడు. అంటే ఎప్పుడు అని మనం ప్రశ్నించుకుంటే ఈ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదువుకోవాలి. అసలు లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 17వ వచనం నుంచి మోషే చేసిన పనులు మనం చూడగలం. ఏం పనులు చేశాడు అంటే ఆ మందిరం నిలవబెట్టడం అనేటువంటి కార్యక్రమం చేశాడు. అది చేసినప్పుడు ఏమైందంటే మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపి. కాబట్టి మోషే కొన్ని పనులు చేశాడు. ఎలా చేశాడు అంటే 17వ వచనం నుంచి మనం గమనించి చూస్తే 16వ వచనంలో కూడా ఉంది. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసి.
మోషే ఆ ప్రకారం చేశాడంట. ఎలా చేశాడంటే యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు. అంతేగాని తన సొంతగా ఏం చేయలే. యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు. అలాగుననే చేశాడు. ఎలాగ చేశాడు? ఆజ్ఞాపించినట్టుగానే చేశాడు. అలా చేసినప్పుడు యెహోవా మందిరము తేజస్సుతో నింపబడినట్టు చూస్తా ఉన్నాం. మనం 17వ వచనం నుంచి చదువుకుంటే చాలా వచనాలు అవుతాయి కానమ్మా, మామూలుగా మనం చూసినట్లయితే మొట్టమొదట 17వ వచనం ఒకటి చదువుకుంటే, 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడింది. అంటే మందిరం మొట్టమొదట నిలవబెట్టారు. 18వ వచనం నుంచి మనం గమనించి చూసినట్లయితే 30వ వచనం దాకా 7 సార్లు మనకు ఒక విషయం కనిపిస్తుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. ఆ మందిరం నిలబెట్టిన తర్వాత కొన్ని పనులు చేసినట్టుగా మనం చూస్తాం. 7 టైమ్స్ కనిపిస్తాం. మొట్టమొదట ఎప్పుడంటే 40వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు మందిరాన్ని నిలబెట్టాడు. స్తంభాలు, పలకలు అవన్నీ నిలబెట్టాడు. అటు మొట్టమొదట యెహోవా ఆజ్ఞాపించినట్టు మందిరాన్ని నిలబెట్టాడు, స్తంభాలని నిలబెట్టాడు, ఆ తర్వాత పలకల్ని నిలబెట్టాడు, దిమ్మెల్ని ఏవో నిలబెట్టాడు అని చూస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 20వ వచనంలో చూస్తే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు శాసనాల్ని మందసంలో ఉంచాడు. రెండోదిగా తన సొంతగా పెట్టలేదు శాసనాలు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మందిరంలో మందసంలో శాసనాలను పెట్టాడు. మూడోదిగా చూస్తే 40వ అధ్యాయం 22వ వచనంలో ఆజ్ఞాపించినట్లు యెహోవా ఆజ్ఞాపించినట్లు మందిరం ఉత్తర దిక్కు అడ్డతెరల వెలుపల బల్లనుంచాడు. అట్టి శాసనాలను పెట్టిన తర్వాత అడ్డతెర వెలుపల బల్లని ఉంచాడు. ఎలా ఉంచాడంటే తన సొంత జ్ఞానంతో కాదు కానీ యెహోవా ఆజ్ఞాపించినట్టు. నాలుగోది చూస్తే యెహోవా ఆజ్ఞాపించినట్టు మందిరం దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు. కాబట్టి దక్షిణ దిక్కున ఏ దిక్కున పెట్టాలంటే ఆ దిక్కునే పెట్టాడు. అడ్డతెరలు వెలుపల పెట్టమంటే పెట్టాడు, లోపల పెట్టమంటే పెట్టాడు. అట్లా ఎలా యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే పెట్టాడు. అక్కడ మోషే యొక్క సొంత తెలివి జ్ఞానమే ఉపయోగించాడు. ఐదోదిగా చూస్తే అమ్మా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదిక ఉంచాడు. అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదిక. మూడో దాంట్లో ఉత్తర దిక్కున అడ్డతెరల వెలుపల బల్ల ఉంచాడు. అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదిక ఉంచాడు. ఆరోదిగా చూస్తే యెహోవా ఆజ్ఞాపించినట్టు మందిర ద్వారమునకు తెరను వేశాడు. ఏడోది చూసినట్లయితే యెహోవా ఆజ్ఞాపించినట్టు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళం ఉంచాడు. కాబట్టి యెహోవా ఆజ్ఞాపించినట్టు 7 పనులు చేశాడు. మొట్టమొదటి మందిరాన్ని నిలబెట్టాడు. దాంట్లో పెట్టాల్సిన ఉపకరణాలన్నీ పెట్టాడు. ఎలా పెట్టాడంటే తన జ్ఞానము, తన సామర్థ్యము, తన యోగ్యతను బట్టి పెట్టలేదు గాని యెహోవా ఆజ్ఞాపించినట్లే పెట్టాడు. వాస్తవానికి మోషే ఎలాంటి వాడంటే సకల విద్యా ప్రావీణ్యుడు. అన్ని విద్యలు తెలుసు, ఒక్క విద్య కాదు సకలం తెలుసు. ఆయనట మంచి ఇంజనీర్ అండ్ గుడ్ బిల్డర్ అట. అయినా గాని దేవుడు చెప్పిన దానికి ఏమన్నా అమెండ్ చేసి తానే కొత్తగా పెట్టలేదు. లేదు ప్రభు ఇట్ట చెప్పాడు, అది వీలు కావట్లేదు, అది నిలబెట్టడం కష్టం, ఇది ఇక్కడ పెట్టడం కష్టం, ఇక్కడైతే బాగుంటదని తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఎవరు యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశాడు. అదే అందుకనే చివరి వచనంలో అప్పుడు ఎప్పుడంటే యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసినప్పుడు ఏమైందంటే మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరాన్ని నింపినట్టుగా చూస్తాం. అవునమ్మా, దేవుడు చెప్పినట్టు చేశాడు. తన సొంత తెలివేం ఉపయోగించలేదు. చాలా జ్ఞానం గల, సకల విద్యలు ఎరిగినవాడు. అసలు ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. బలం, సామర్థ్యం ఎవ్రీథింగ్ కలిగిన వాడు. అయినా గాని యెహోవా ఆజ్ఞాపించినట్టు ఎంత చక్కగా చేశాడమ్మా. మనం అయి ఉంటే
అంత దాకా మోసుకుపోలేకపోయాను. ప్రభా ఇక్కడే పెడతాను నేను, అది అక్కడైనా పర్వాలేదు, ఇక్కడైనా పర్వాలేదు అని మనం సలహాలు ఇవ్వకపోతాం దేవుడు. అవునమ్మా, దేవుడికి తెలియదు అన్నట్టు మనం చాలా సలహాలు ఇస్తుంటాం, చాలా మార్పులు చేయాలంటాం, చాలా జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. నాకు తెలియంది ఏముంది అనుకుంటాం. కానీ ఇక్కడ మోషే అలా అనుకోలేదు. సకల విద్యా ప్రావీణ్యుడై ఉండి కూడా దేవుడు ఎలా చెప్తే అలాగే చేశాడు. అలా చెయ్యటం వలననే ఆ మందిరము తేజస్సుతో నింపబడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ విధేయత కనిపిస్తా ఉన్నాం. ఆ దినాలలో దేవునికి చెప్పిన మాట వినేటట్టుగా చాలా మంది విధేయులు ఉన్నారు. అబ్రహామును మనం గమనించి చూస్తే 22 అధ్యాయం 2-3 వచనాలలో మనకందరికి తెలుసు. 22 అధ్యాయం అనగానే ఇస్సాకును బలి అర్పించటం. 2-3 వచనాలలో అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్తాడు కదా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి. అంతే, దేవుడు చెప్పాడు. అది ఎంత కష్టమైన పను, ఎవ్వరు ఏ తండ్రి చేయలేని ఆ కార్యాన్ని దేవుడు చెప్పినట్టు చేసి, అసలు చాలా కష్టం. మనం అంటే కొంత బార్గెన్ చేసింది దేవుడు. ప్రభా నేను అసలు అడిగానా? 18 అధ్యాయంలో నువ్వు రావటం ఏంది, నువ్వే ఇస్తానని చెప్పటం ఏంది, ఇప్పుడు మళ్ళా నాకు ఇవ్వమనటం ఏంది, ఈ బాధలన్నీ అసలు ఎందుకయ్యా, ఎవరిమన్నారు, ఎవరిట అడగమన్నారు అని మనం ఎన్నో మాట్లాడేవాళ్ళం. ఇది న్యాయమేనా ప్రభా? ఎంత బాధగా ఉంటది మానవ మాతృలకి. మాకు ఇది ఎంత కష్టమైన పని కదా ప్రభా, నువ్వు ఎట్ట చేయమంటా ఉన్నావయ్యా, ఇంత ప్రేమ గల్లవాడు, ఇంత దయగల్లవాడు, ఎట్ట చెబుతున్నావే అని ఉండేవాళ్ళు. ఆ డిస్కషనే లేదు. ఎలా చెప్పాడు అలా 3వ అధ్యాయంలో వెళ్ళాడు అంతే. అది ఎంత మానవ మాతృల కష్టమైన పని మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు. ఎంత వేదనకరమైన పని. తన చేతులారా దహన బలి అర్పించటం అంటే అది చాలా ఇంపాసిబుల్ అన్నమాట. అయినా కానీ ప్రభువు చెప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి చేయాల్సిందే. మనం ఏంటే చాలా చాలా బేరాలు ఆడేవాళ్ళం. ఇప్పుడు కాదులే అయ్యా, ఇంకొన్ని రోజుల తర్వాత ఇస్తాలే అయ్యా, ఇప్పుడు కాదులే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే అంటూ ఏవేవో చెప్పింది. కానీ అబ్రహాము ప్రభు చెప్పిన చోటకి తెల్లవారగానే కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. ఆ బిడ్డ తల మీదే అవన్నీ పెట్టాడు. ఎంత వేదన పడుతుంటాడో. మనం అయితే మాకు టెన్షన్ గా ఉంది, మాకు ఇదిగా ఉంది, ఎన్ని చెప్పేవాళ్ళము. నా వల్ల కాదయ్యా, నేను పోలేనయ్యా అని మధ్యలో అయినా ఆపేసేవాళ్ళం. నాకు బీపీ పెరిగిపోతుంది అయ్యా, నువ్వు కాబట్టి చెప్పేసావు, నా వల్ల కావట్లేదు. కానీ అబ్రహాము ఎంత విధేయత అంటే దాన్ని ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు. అంత విధేయత చూపిన వాడు కాదు. మోషే కూడా ఎలా చెప్తే అలా చేశాడు. మనకు బాగా తెలుసు. నోవహు మొట్టమొదట 6వ అధ్యాయం 22వ వచనం, యెహోవా తనకు ఆజ్ఞాపించింది యావత్తూ చేశాడని రాయి. అవును, 6వ అధ్యాయం 22వ వచనం. అంతేకాకుండా 7:5లో కూడా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తూ చేశాడు. అంతే. వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్షరాల ప్రభు చెప్పిందంతా యావత్తు చేసేసారు. అది కష్టం అవని, వేదన అవని, సంతోషం అవని, దుఃఖం అవని వాళ్ళు అసలు పట్టించుకోరు. కారణం ఏంటంటే చెప్పింది సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు. వాళ్ళకి తెలుసు దేవుని యొక్క గొప్పతనం. మనం ఈ రోజులలో దేవుని గొప్పతనాన్ని ఎరగక ఎంత నిర్లక్ష్యమో, ఒకటి చెప్తే ఒకటి చేసి కూర్చుంటాం అంతే. తప్పనిసరిగా మన చేతికి ఒకటి అప్ప చెప్పారంటే అది మన తందాలో చేసి రివర్స్గా చేసి ఇచ్చేస్తాం. ఏందమ్మా ఇట్లా చేసి అంటే అది అట్టే వస్తుంది సార్, నా వల్ల కావట్లేదు, మీరే చేసుకోండి అంటాం. కానీ చెప్పింది చెప్పినట్టుగా చేసి నిర్గమకాండ 36వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ఒకరి గురించి రాయబడి, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకు యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగ చేసెను అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ
యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురని. వాళ్ళు ఎవరో చిన్నోళ్ళు కాదమ్మా, ప్రజ్ఞావంతులు, ఎంతో ప్రజ్ఞ కలిగిన, ఎంతో టాలెంటెడ్ పర్సన్స్. కానీ ఎలా చేశారంటే యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేస్తారంతే. ఎంత స్కాలర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, పిహెచ్డీలు చేసిన వాళ్ళైనా, సకల విద్యలలో మోషే ఒక్క దాంట్లో పిహెచ్డి చేసేసరికి మన తలలు తాక్కొస్తున్నాయి. కానీ అన్ని వింగ్స్ లో, అన్ని సబ్జెక్ట్స్ లో పిహెచ్డి చేసిన మన మోషే అయిన దేవుడు అలా చెప్తే అలా అంతే చేసినట్టుగా చూస్తాం. యెహోషువ 11:15 కూడా మనం చూస్తే, యెహోషువ గ్రంథం 11:15 మనం గమనించి చూసినట్టు, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించి, యెహోషువ అలాగే చేసింది. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ఎట చేశాడు? మోషే చెప్పినట్టే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. కాబట్టి మోషే గొప్ప నాయకుడు, యెహోషువకు వెరీ గుడ్ మోడల్ అన్నమాట. యెహోవా ఆజ్ఞాపించిన దాంట్లో ఏది చేయకుండా విడవలేదంట మోషే. అది ఎవరు చూశారు? యెహోషువ చూశారు. కాబట్టి మోషే ఆజ్ఞాపించినట్టు అదంతా అలాగే చేశారు. అంటే మా రోజుల్లో ఎక్కువ ఎవరున్నారంటే విధేయులు ఉన్నారు. ఈ రోజులలో ఎక్కువ ఎవరు ఉన్నామంటే అవిధేయులు, లేదా అవిధేయత కాకపోయినా మన పందాలో చేసి పెడుతుంటాం. మనం దేవుడిచ్చిన నమూనా పక్కన పెట్టేస్తాం. అందువల్లే మన సంఘాలలో నేటి దినాలలో మనం తేజస్సును చూడలేకపోతున్నాం. ఆ రోజులలో తేజస్సును, యెహోవా తేజస్సుతో మందిరాలు నింపుతూ వచ్చాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యెహోవా ఎట్లా చెబితే అలా చేశారు. ఆ బ్లూ ప్రింట్ అనుసరించే వాళ్ళు పనులు చేశారు. మనకిచ్చిన బ్లూ ప్రింట్లు బుట్ట దాఖలు చేస్తాం, మన ఇష్టం వచ్చిన ప్రింట్లలో మనం చేసేస్తాం. ఏంటంటే ఆ సీరియస్నెస్ మనకు తెలియదు. దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, దేవుడు సార్వభౌముడు, దేవుడు సృష్టికర్త అన్న భయం మనకు లేదు. అట్లా చేయటం కష్టం అంటాం, ఇట్లా చేయటం సులభం అంటాం, రకరకాల మాట్లాడేసి మనం దాన్ని దేవుడు చెప్పినట్టు కాకుండా ఇంకో రకాన తయారు చేస్తాం. కానీ ఆ రోజులలో చెప్పింది చెప్పినట్టు ఒక్కటి కూడా విడవకుండా చేసిన వాళ్ళు ప్రభుకి, ఆ దేవునికి ఉన్నారు. కాబట్టి ఆ దినాలలో మందిరాలు తేజస్సుతో నింపబడుతూ వచ్చాయి. ఆ దినాలలో మందిరాలలో ప్రభావం ఉంటూ వచ్చింది. మందిరాలలో విధేయత ఉంటూ వచ్చింది. ఈ రోజులలో 9:30 ప్రార్థనకు రండి అంటే చెప్పిన ఆయన ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు, మిగతా వాళ్ళు రాలేని పరిస్థితుల్లోనే అసలు ఎట్టొస్తాం ఆయన చెప్పడం ఏంటి అని ఇక రకరకాల డిస్కషన్స్ అవుతాయి. కాబట్టి మనం ఎలా ఉన్నామో గమనించుకోవాలి. ఇక్కడ తేజస్సుతో మందిరం నింపబడింది. దానికి కారణం సకల విద్యలు తెలిసిన వాడై యెహోవా ఆజ్ఞాపించినట్టు విధేయత చూపినట్టుగా మనం చూస్తాను. మన ప్రభు కూడా కదా తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ప్రభువే విధేయత నేర్చుకున్నాడమ్మా. ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? మనం ఎట్టే తిరగబడతామని తెలుసు కాబట్టి మోడల్ చూపెట్టడానికి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. మన విధేయత ఎలా ఉందో పరిశీలించుకుందాం. ప్రభు చెప్పిందంటే నడుచుకోగలుగుతున్నామా? ప్రభు చెప్పినందుకు మార్పులు చేర్పులు చేసి పనులు చేస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. మనుషులు మనం ఎలా చేయగలం? అట్లా చేయటం భలే కష్టం, ఇది భలే ఇబ్బంది, అదేంది అట్ట చెప్తే ఎట కుదురుతుంది అని రకరకాల కామెంట్స్ మనం చేస్తూ ఉంటాం. చెయ్యకపోగా దేవుడు చెప్పినట్టు అది కష్టం, ఇది కష్టం అంటాం. మనలో కొంత విధేయత ఉంది. ఇక్కడ భక్తులు శ్రేష్ఠులు ఎంత విధేయత చూపారు, ఎంత విధేయులుగా పనిచేశారు. అవునమ్మా. అసలు ఆ మందిరం తేజస్సుతో నింపబడటానికి కారణం దేవుడు చెప్పినట్లు వారు చేయగా దేవుని మహిమతో
దేవుడు ఏం చేశాడు? మహిమతో నింపాడు. దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేశారు. దేవుడు మందిరాన్ని మహిమతో నింపాడు. సంఘంలో కూడా దేవుడు మనకు అప్పగించిన పనులు చేస్తూ ఉంటేనే దేవుడు సంఘాన్ని మహిమతో నింపుతాడు. మనకిచ్చిన పని చేయకుండా నాకు ఇది కాదు వాళ్ళకి ఇంకొకళ్ళకి ఏంటి నాకు ఈ పని ఇవ్వండి అంటూ ఉంటాం కదా. మనం అడగకూడదు, దేవుడిచ్చిన పని మనం చేయాలి. ఆ తర్వాత ఆయన మహిమ కొరకు సంఘంలో మనం పనులు చేస్తూ ఉంటే దేవుడు మన మందిరాన్ని ప్రభావంతో మహిమతో నింపుతాం. దేవుని పిల్లలమైన మనం మన స్థానాలలో మన వరాలు చక్కగా ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు దేవుడు మన మందిరాన్ని మహిమతో నింపగలం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన స్థానాల్లో మనం ఉండం. ఈ మధ్య గ్రూపులలో పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ చక్కటి పోస్టులు పెడుతున్నారు. ఏమనంటే అందరట పేతురు పౌలు పోస్టులే కావాలంటున్నారు. మరి వెనకాల ఏ సీట్లు మిగిలాయంటే పేతురుని తెచ్చిన అంద్రేయ సీటు మిగిలిపోయిందంట, పౌలుని తెచ్చిన బర్నబా సీటు మిగిలిపోయిందంట. ఆ సీట్లకు ఎవరు పోటీలు పడట్లేదంట. ఇప్పుడు చర్చ అంతా పోయేసి పౌలు పేతురు దాకా ఆ ప్రసంగాలు చేయాలని నిలబడిపోయినారు. అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. నిజమే, మనం అంద్రేయాలలాగా బర్నబాల్లాగా ఉండటానికి ఇష్టపడట్లే, అవేంది కనపట్టలేదు. పౌలుని తెచ్చిన బర్నబా పేతురుని తెచ్చిన తన సహోదరుడైన అంద్రేయ వాళ్ళు ఎంత ప్రయాసపడి ఆత్మలు తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా చాలా భాగం ఉంటది కదా. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది కూర్చోబడ్డారు, పొడవబడ్డారు, నమ్ముకున్నట్టుగా చూస్తారు. ఇంకోసారి ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షించబడ్డట్టు చూస్తారు. వాళ్ళని తీసుకొచ్చే పేతురుని తెచ్చిన అంద్రే ఎంత గొప్పవాడు. ఆ తెచ్చే పని మాకొద్దు, మేము అందరం ప్రసంగాలనే చేస్తున్నాం అంటున్నా ఈ దినాల్లో. మనం దేవుడు మనకిచ్చిన స్థానం మనం ఉండి పని చేయాలి. ఆ దినాలలో ఎవరి స్థానాలలో వాళ్ళు పని చేసినట్టుగా చూస్తారు. అందరూ ఒక పోస్టుకే పరుగులు తోలుతూ ఉంటే, అందరూ సంఘంలో పెద్దలైతే సభ్యులెవరిక, అందరూ ప్రసంగికులైతే వినేవాళ్ళు ఎవరిక కదా. కొందరిని కాపర్లుగా, కొందరిని బోధకులుగా, కొందరిని రకరకాల హెచ్చరించు వారిగా, రకరకాల పనులు దేవుడు మనకిచ్చున్నాడు సంఘంలో. అందరం ఒకే పోస్ట్ పట్టుకొని ఊగులాడాల్సిన అవసరం లేదు కదా. మన స్థానాలలో మన క్రమంలో మనం మన పనులు చేస్తూ ఉండగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం అప్పగింపని పనులు అక్కర్లే కదా. ఒక్క పని గాడిద చేస్తే ఎంత నష్టపోయి. కాబట్టి వేరే పనులు మనకు అక్కర్లే. దేవుడు మనకేమి ఇచ్చాడో మొట్టమొదట ఆ పనిని నమ్మకంగా నిర్వర్తించాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించగలడు, ఇంకొక స్థానానికి తీసుకెళ్ళడు. అంతేగాని మనకిచ్చిన పనిని పక్కన పెట్టేసి ఇంకొకరి పన్నే నేను చేయాలి అని మనం చేస్తున్నాం. అందువల్ల నేటి దినాలలో మన సంఘాలలో తేజస్సుతో నింపబడాలి. ప్రభావం లేదు మన సంఘాలు. ఏందో వస్తున్నాం, కార్యక్రమాలు చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. సంఘాలు మాదిరిగా ఉంది, మాదిరికరమైన సంఘాలుగా ఉంది, సువార్తను మారుమ్రోగించే సంఘాలుగా ఉంది. నశించిపోతున్న ఆత్మలను రక్షించేటువంటి సంఘాలుగా ఉండలేకపోతున్నాం నేటి దినాలు. కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించినట్టు చేయలేకపోతే, అది మనం ఒప్పుకోక ఇవేంది ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, ఇది చేయలేము, అది చేయలేము, దీన్ని మార్చాలా, ఆయన గారు పెద్దవాడు, పోపు గారు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది బైబిల్, ఇంకోటి చేయాలా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి ఈ దినాలలో. విచారకరమైన విషయాలు. అవుట్ ఆఫ్ డేట్ అయిపోవటం బైబిల్ ఏంటి, ఆ పెద్ద ఆయనే పోపే అలా చెప్తే ఎంత ఘోరమైన పరిస్థితి. అపవాది ఎంతగా పనిచేస్తున్నాడో మనకు అర్థం దినాల్లో. కాబట్టి మన స్థానాలలో మనం ఉండి మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా నిర్వర్తించాలి. చిన్న పని అయినా పర్వాలేదు, లెక్కింపదగని పని అయినా పర్వాలేదు, ఎన్నిక లేని పని అయినా పర్వాలేదు, దేవుడు మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా నిర్వర్తించాలి. ఆ దినాలలో నమ్మకంగా విధేయులై ఎంత గొప్పవాళ్ళైనా విధేయత కలిగి ఉండటం మనం దేవుడు ఆ మందిరాన్ని తేజస్సుతో నింపినట్టుగా చూస్తాం. అవునమ్మా, నేటి దినాల్లో మనకు ఆ తేజస్సు కావాలి. అలాగే 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే
సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండింది. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. మోషే కాలంలో లాగానే సొలొమోను వచ్చిన తర్వాత కూడా మందిరం దహన బలులు అర్పించక నిండినట్టుగా చూస్తాం. ఇక్కడ కూడా ఒక క్రమాన్ని మనం చూస్తాం. క్రమం మందిరంలో ఎప్పుడు ఉండాలి. మన దేవుడు క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు. ఇక్కడ ప్రార్థన చేసి ముగించగానే అగ్ని ఆకాశం నుంచి దిగి దహన బలులు ఇతర బలులను దహించినట్టుగా చూస్తున్నాం. 5వ వచనంలో చూస్తే రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించినట్టుగా చూస్తాం. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను. ఇక్కడ కూడా చూడండి, నిలుచుచుండగను అని మనకు కనిపిస్తా ఉన్నది చాలా సార్లు. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను. లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. అంటే వాళ్ళు క్రమంలో పనులు చేస్తూ ఉండగా అన్నమాట. యాజకులు ఆ పనులు చేస్తున్నారు, దేవుని స్తుతించే వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, గీతాలు పాడేవాళ్ళు, వాద్యాలు వాయించే వాళ్ళు చేస్తూ ఉండగా యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీలందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్టకు ముందు వాళ్ళు బలులు అర్పించినట్టుగా చూస్తాం. బలులు దేనికి సాదృశ్యం అంటే ఆరాధనకు, క్రమమైన ఆరాధన అక్కడ జరుగుతూ ఉండటం వలన, ఆరాధన యథార్థమైన ఆరాధన మందిరంలో జరుగుతూ ఉండటం వలన యెహోవా తేజస్సుతో నింపబడింది. తేజస్సుతో నింపబడటం వల్ల యాజకులు అందులో ప్రవేశింపలేకపోయింది. చూడండి అమ్మ, ఎంతగా మందిరాలు తేజస్సుతో నింపబడిన మందిరాలుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే ఎవరి క్రమంలో వారు పనులు చేస్తూ ఉండగా. ఇప్పుడు పనులు చేసే వాళ్ళు ఎవరు కనపట్టాలి? అందరం స్టైల్గా కూర్చుంటున్నాం. పనులు చేసే వాళ్ళు ఎవరు? అందరం చేయలేని వాళ్ళమే అంటున్నాం. సరేలే, కొంతమంది అనారోగ్యం వల్ల చేయలేకపోవచ్చు, కానీ చేయగలిగిన వాళ్ళమే మన క్రమంలో మనం పనులు అప్పగించబడిన పనులని నిర్వర్తించవలసిన వాళ్ళంగా. వాళ్ళంతా పనులు చేయుచుండగను వాద్యాలు వాయిస్తుండగను స్తుతులు చెల్లిస్తుండగను ఈ పనులన్నీ చేస్తూ ఉండగా మందిరాన్ని ప్రతిష్ఠించారు అక్కడ. అది కానీ యెహోవా తేజస్సుతో నింపబడి. కాబట్టి అమ్మా, మన ప్రభు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. క్రమం అన్నమాట, ఒక క్రమం ఉంది మనకి. ఆ క్రమాన్ని మనం పాటించాలి. అందుకనే దేవుడు అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అన్నాడు. క్రమంగా ఉండాలి సంఘంలో, మందిరం క్రమంగా ఉండాలి. ఉన్నప్పుడే మన పనులు, దేవుడు అప్పగించిన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటేనే దేవుని తేజస్సుతో మన మందిరాలు నింపగలరు. నేను కీర్తనలో ఒక వచనం చదివాను, 78వ కీర్తనలో షిలోహు మందిరాన్ని గురించి ఒక విచారకరమైన మన వచనం చదువుతూ ఉన్నాం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును, మనుషులలో దాన్ని సంస్థాపన చేశాడు దేవుడు షిలోహు మందిరాన్ని. ఆ మందిరాన్ని, గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు. అవును, ఇక్కడేమో తేజస్సుతో నింపాడు, ఇక్కడేమో యెహోవా ఆజ్ఞాపించినట్టు చేశారు. కాబట్టి తేజస్సుతో నింపబడ్డ మందిరాలుగా మనం 2 మందిరాలను చూసాం. సొలొమోను కట్టిన మందిరం, క్రమమైన ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది, యథార్థమైన ఆరాధన అక్కడ జరుగుతూ ఉండటాన్ని బట్టి తేజస్సుతో నింపబడినట్టుగా, అగ్ని దిగి వచ్చి దహన బలుల్ని దహించి వేసినట్టుగా మనం గొప్ప కార్యాలు చూసాం. కానీ షిలోహు మందిరాన్ని, మనుషులలో సంస్థాపన చేసిన గుడారాన్ని యెహోవా విడిచిపెట్టినట్టుగా చూస్తాం. అవును, ఎందుకు విడిచిపెట్టాడు మనం అందరం ఎరిగిన విషయమేనమ్మా కదా. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది దేవుడు?
అంతేకాకుండా ఇంకొక మందిరాన్ని కూడా దేవుడు విడిచిపెట్టినట్టుగా మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఆ సంఘం మనకు తెలుసు, లవోదికీయ సంఘం. ఇక్కడ కూడా దేవుడు లోపల లేడు, బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందువల్ల అలా వెళ్ళిపోయాడు అని మనం చూస్తే, ఆ సంఘం చల్లగా అయినా లేదు, వెచ్చగా అయినా లేదు, నులివెచ్చగా ఉంది. కాబట్టి నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుంచి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆ సంఘం ఎలా ఉందంటేనంట, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నాను. కాబట్టమ్మా తన స్థితి తాను ఎరగని స్థితిలో లవోదికీయ సంఘం ఉంది. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, గుడ్డివాడు, దరిద్రుడుగా ఉంటే నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉందమ్మా. ఈ దినాల్లో కూడా సంఘాలలో ధనం ఉంది, దేవునికి స్తోత్రాలు, మంచిదే. గాని దేవుని క్రమం లేకుండా పోతుంది. ధనం కాదు ముఖ్యం, దేవుని క్రమం ముఖ్యం. దేవుడు క్రమానికి కర్త. పరిశుద్ధత ముఖ్యం మందిరంలో, కార్యక్రమాలు కాదు. లోకరీతిగా సంఘాలు అయిపోతున్నాం మనం కదా. బయట నామినల్ చర్చెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయి. మన పిల్లలు జుట్లు పోసుకొని వస్తున్నారు, మన పిల్లలు లిప్స్టిక్లు పెట్టుకుంటున్నారు, మన పిల్లలు నెయిల్ పాలిష్లు వేసుకుంటున్నారు. ఇంకా రకరకాలు ఏం లేదు. బయట పిల్లలకి మన పిల్లలకి తేడానే కనిపించదు. ప్రత్యేకించబడిన సంఘాలు మనం నామకార్థంగా మారిపోతుంది. దేవుని మహిమపరచాల్సింది పోయి మనల్ని మనం మహిమపరుచుకుంటాం. దౌర్భాగ్యులంగా ఉన్న మన స్థితి మనం ఎరగలేకపోతున్నాం. ఎంత విచారకరం. స్థితి మనం ఆత్మీయంగా నా స్థితి ఎలా ఉంది? నేను ప్రార్థనా పర్రాలుగా, పర్రాలుగా ఉంది. మనం ఎరగలేని స్థితిలో ఉంటున్నాం నేటి దినాల్లో. అందుకే ప్రభు బయటకు వెళ్ళిపోయాడు. ఆ లోపల పరిస్థితులు చూడలేక బయటకు వెళ్ళిపోయాడు. అవును, ఎంత విచారకరం. ప్రభు ఉండదగిన పరిస్థితులు మనం కల్పించలేకపోతున్నాం. సంఘాలు విశ్వాసులు అని చెప్పుకుంటా ఉన్నాం, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని చెప్పుకున్నాం. చాలా గ్రేట్. మనం వాక్యం వలె సమృద్ధి మన దగ్గర అనుకుంటున్నాం. వాక్య ప్రకారం జీవిస్తున్నామా? వాక్య క్రమాన్ని కలిగి ఉన్నామా? క్రమమైన జీవితం కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటుంది మన పరిస్థితి? మన స్థితి మనం ఎరగలేని పరిస్థితిలో ఉంటున్నామా? జ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నామా? ప్రభు మన దగ్గర ఉండగలిగేటువంటి పరిస్థితులు, మన హృదయాలలో కూడా ఉండగలిగే పరిస్థితులు కల్పించుకుంటున్నాం. మన సంఘాలలో, మన కుటుంబాలలో ప్రభు నివసించగలిగే, సంతోషంగా ఆనందంగా ఉండగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? అలా లేకపోతే ప్రభు బయటకెళ్ళి చెప్తున్నాడు కదా 3:20లో, ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటున్నాడు. అవునమ్మా, ప్రభు బయటకు వెళ్ళే పరిస్థితులు మన సంఘాల్లో ఉన్నాయా? మన హృదయాల్లో ఉన్నాయా? మన కుటుంబంలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎక్కడైనా ప్రభు చక్కగా సంతోష ఆనందాలతో మన దగ్గర ఉండగలిగే పరిస్థితి కల్పించే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు ప్రభు మన హృదయ స్థితిని, మన కుటుంబ స్థితిని, మన సంఘ స్థితిని చూసి బయటికి వెళ్ళిపోయాడని, అయితే ప్రభు వెళ్ళిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. తడుతూ ఉన్నాడు ప్రభు. తలుపు తీస్తే లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. అవునమ్మా, మన పరిస్థితులు మనం చక్క చేసుకోవాలి. ఇక్కడ షిలోహు మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణాలు మనకు తెలుసు కదమ్మా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండుది. ఇంకా ఈ పారాగ్రాఫ్ అంతా చదువుకుంటే చాలా బాగుంటది, కానీ టైం అయిపోతుంది కాబట్టి. వాళ్ళు ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాసు యాజకులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే యాజకులుగా, యెహోవాను ఎరుగని వారు కానీ యాజకత్వం చేస్తూ ఉన్నారు. మిక్కిలి దుర్మార్గులు కానీ యాజకత్వం చేస్తూ. యాజకత్వం చేయటం అంటే ఎంతో పరిశుద్ధత అవసరం,
ఎంతో పవిత్రత అవసరం కదా. ఆ దినాలలో అయితే అతి పరిశుద్ధ స్థలంలో అపవిత్రంగా పోతే చనిపోయేవాళ్ళు. కాబట్టి ఆయన కాలికి తాడు కట్టి అది బయట పెట్టాడు. చనిపోతే లోపలికి ఆ శవాన్ని తేటానికి వీలు కాదు కాబట్టి లాగే వాళ్ళని మనం వింటా ఉన్నాం. అవును, అది అంత అతి పరిశుద్ధ స్థలం. అపవిత్రత ఏది దాంట్లో ఉండటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళు చేసే కార్యాలు కూడా మనకు తెలుసు. అక్కడ మాంసం కోసం ఎలా ఇదయ్యారు చూస్తే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఈ మాంసం దగ్గర వాళ్ళు అది ఇచ్చే సమయం దాకా వెయిట్ చేయకుండా బలవంత పెట్టి అది చేయటం వల్లమ్మా అక్కడ ఏదంటే యెహోవాకు నైవేద్యం చేయుట యందు జనులు అసహ్యపడటానికి ఆ యవ్వనులు కారణమయ్యారంట. గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అవునమ్మా, ఇక్కడ వాళ్ళు యాజకులుగా ఉన్నారు, యాజక ధర్మం నిర్వర్తిస్తా ఉన్నారు. కానీ వారి జీవితాలు, వారి పాపం బహు గొప్పదిగా ఉంది, బహు దుర్మార్గులుగా ఉన్నారు. అవునమ్మా, మనం పొరపాట్లు చేస్తూ దేవుని పని చేయటం, అపవిత్రులంగా ఉండి దేవుని పని చేయటం ఎంతో నష్టం తెచ్చుకుంటాం. మన జీవితాలకు నష్టం తెచ్చుకునేది కాదు. మందిరం కూడా తేజస్సుతో నింపబడటానికి అవరోధం కలిగించే వారిగా మనం ఉంటున్నాం. ఓసారి పరిశీలించుకోవాలి. ఇక్కడ హోప్ని ఫినెహాస్ దేవుని ఎరుగని వారుగా యాజకత్వం జరిగిస్తా ఉన్నారు. మిక్కిలి దుర్మార్గులు యాజకత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల నైవేద్యం చేయటానికి జనులు అసహ్యపడే పరిస్థితి అయింది. వాళ్ళ పాపం బహు గొప్పదిగా ఉంది, కానీ యాజకత్వం చేస్తారు. అలా ఉండేవాళ్ళు మనం ఎందుకు ఈ పని చేయాలి అని పక్కకు వెళ్ళిపోవాలి. సరే, ఏలీ కూడా చూడండి, 22వ వచనం చదువుకుంటే, ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేనించుట అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదాల్చి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయేది. అక్కడ వాళ్ళని బతిమాలుకుంటున్నాడు కానీ మొట్టమొదట ఏలీ చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే యాజకత్వపు పని చేయకుండా హోప్ని ఫినెహాసును తొలగించి ఉండాల్సిన వాడు. వాళ్ళను బయటికి గెంటించేయాల. అసలు మీరు చేయటానికి పాత్రలు కాదు. నేను విన్న విషయం మంచిది కాదు, మంచి నీతే చెప్పాడు, మంచిదే, కానీ ఆ పని చేయకుండా ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే యాజకత్వం జరపాలి. మీరు చేసే పని మంచిది కాదని అతనికి చేత కాకపోయినా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని బయటికి పంపించేయాల్సిన పని ఏలీది. అక్కడ ఏలీ అలా చేయకపోవటం వల్ల 4వ అధ్యాయంలో జరిగిన నష్టం మనం బాగా ఎరుగుదు. ఎంత గొప్ప నష్టం జరిగిందో. ఫిలిస్తీన్లు వచ్చి మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ల దగ్గర వెళ్ళి ఓడిపోయినట్టుగా మనం ఇశ్రాయేలీలు ఓడిపోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళని అలాగే కంటిన్యూ అవటం వల్ల హోప్ని ఫినెహాసులు యుద్ధంలో చనిపోయినట్టుగా చూస్తున్నాం. మందసము పట్టబడినట్టుగా చూస్తున్నాం. మందసం పట్టబడి మరి ఆ సమయంలో ఫినెహాసు భార్య నిండు చూలాలుగా ఉంది. ఆమె ఆ భయంకర వార్త వినగానే ఆమె ప్రసవమైనట్టుగా చూస్తా ఉన్నాము. తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. అలా ప్రసవం అయి మృతిపు చెందుతూ ఉందంట. అలా చెందుతున్నప్పుడు అక్కడ ఉన్న మంత్రసానులు ఆమెకు చెప్పారు, నీ కుమారుడు పుట్టాడమ్మా,
నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంటే ఆమె ఏమైందంటే దేవుని మందసం పట్టబడినదన్న సంగతియు తన మామయు పెనిమిటియు చనిపోయిరన్న సంగతి తెలుసుకొని ప్రభావము ఇస్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టి దేవుని మందిరం దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయేలీల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పింది. ఈకాబోదు అంటే అమ్మ ఇక్కడ కింద ఫుట్ నోట్ లో రాశాడు, ప్రభావము పోయింది. అవునమ్మా, నేటి దినాల్లో కూడా మన ప్రభావం పోయిన విశ్వాసులంగా, ప్రభావం పోయిన క్రైస్తవులంగా మనము మన సంఘాలు ఉన్నాయా? ఇక్కడ ఆమె చనిపోతూ కొడుకు పుట్ట అంటే ఎంతో సంబరం ఉంటది ప్రతి ఒక్కళ్ళకి కదా. కుమార్తె కంటే కొడుకు పుట్ట అంటే సంతోషం. అట్లయినా సంతోషపడి ఆమె బ్రతుకుతుంది అనుకున్నారేమో. ఆ విషయాన్ని మరి అంతరసానులు చెప్తే ఆమె అసలు పట్టించుకోలేదు. ఏంటంటే మందసం పట్టబడిందని వినగానే ఆమె ఎంతో కృంగిపోయింది. తన భర్త మామగారు చనిపోయారు అనగానే ఎంతో కృంగిపోయి ఆమె చనిపోయి కుమారుడికి చనిపోతూ పెట్టిన పేరు ఈకాబోదు అని పెట్టింది. ఇశ్రాయేలీలో నుంచి ప్రభావము పోయింది అని పేరు కుమారుడికి నామకరణం చేసింది. అవునమ్మా, మన పరిస్థితి ఎలా ఉంది? అక్కడ హోప్ని ఫినెహాసులు బహు దుర్మార్గులుగా ఉండి వారికి వారు ఎంతో నష్టం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. వారు చనిపోయారు, మరి మందిరానికి కూడా ఎంతో గొప్ప నష్టం కలిగింది. ప్రభావం పోయింది, మందసం పట్టబడింది. మనం ఎలా ఉన్నాం ఈ దినాలలో? చివరి దినాలకు వచ్చాం. మనం అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నాం, దేవునికి స్తోత్రాలు. మరి పరిశుద్ధంగా పవిత్రంగా చేస్తున్నాం. మన పంధాలో చేసుకుంటున్నామా? మన ఇష్టానుసారంగా చేసిన అదే కరెక్ట్ అంటున్నామా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాం? ఒకసారి పరిశీలించుకున్నాం. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, దేవునికి స్తోత్రం. మరి మన అంతమందిన మనకు బుద్ధి కలగటానికి దేవుడు ఇవన్నీ వ్రాయించి పెట్టాడు. మరి మన సంఘాలలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం, మంచిదే. ఎలా చేస్తున్నాం ఆ కార్యక్రమం? మరి ఇక్కడ ఫినెహాసు భార్య ఎంతో బాధపడింది. ఆమె చనిపోతూ కూడా ఇశ్రాయేలీల నుంచి ప్రభావం పోయింది అని గుర్తుకు తెచ్చుకుంది. నిజమేనమ్మా, ప్రభావం పోయిన విశ్వాసులంగా నువ్వు నేను ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. దేవుడు మన హృదయంలో ఉండలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటున్నాయా? మన బిడ్డలు ఎలా ఉంటున్నారు? మన కుటుంబాలు ఎలా ఉంటున్నారు? మన భర్తలు ఎలా ఉంటున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరంలో, జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో అవి తిమోతి నువ్వు చెప్పు వాళ్ళకి అని తిమోతికి బోధ చేసి, దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంది? భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉంటున్నాము? భయభక్తులు కలిగిన బిడ్డలుగా మన బిడ్డలు ఉంటున్నారా? మనమంతా దేవుని కొరకు జీవించే వారిగా ఉండగలుగుతున్నాం. అవునమ్మా, సంఘాలలో ఆ దినాలలో మొట్టమొదటి దినాలలో దేవుడు తేజస్సుతో నింపిన సంఘాలు ఈరోజు ఆ ప్రభావము, ఆ తేజస్సు మన మందిరాల్లో ఉందా? అలా ఉండటానికి మనం దోహదం చేస్తున్నాము? ఒకసారి పరిశీలించుకుందాం. ఆ దినాల్లో ఇశ్రాయేలీలకు రాజు లేడు అని న్యాయాధిపతుల్లో చూస్తున్నాం. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించినట్టు చూస్తున్నాం. అవునమ్మా, మందిరం అన్న తర్వాత మనకి కొన్ని నియమాలు ఉన్నాయి, మందిరంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటికి మనం లోబడాలి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకి వీల్లేదు. పెద్దలకు మనం భయపడాలి. సంఘానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి. మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సంఘాలలో మహిమ పోతుంది. అదే భయభక్తులు కలిగి మన వేషధారణ, మన పద్ధతులు, మన జీవితం యథార్థమైన జీవితాలు కలిగి సంఘ క్రమానికి లోబడే వాళ్ళంగా ఉండాలి. అలా ఉంటే
అప్పుడు దేవుడు మన మందిరాలను మహిమతో నింపగలడు. విధేయులంగా ఉంటున్నామా? చాలా సార్లు సంఘ పెద్దల్ని విమర్శిస్తూ ఉంటాం. అది మన పని కాదు. మన సంఘ పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దలకు లోబడి ఉండాలి. 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలి. లేవియా కాండంలో కూడా చూస్తాం. నెరిసిన వెంట్రుకల గల వారిని చూచి లేచట వారిని సన్మానించాలంట. మన అమ్మలైతేనే మన నాన్నలైతేనే కాదు, అత్త మామల్ని సన్మానించేవారు, ఇంకా పెద్దల్ని సంఘంలో సమాజంలో ఉన్న పెద్దల్ని గౌరవించేవారు, ఇంకా క్రమం పాటించేవారు ఇంకా ఉండాలి. క్రమాన్ని పాటిస్తే మందిరాలు మహిమతో నింపబడతాయి. అక్రమంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మనం అందరం లెక్కలు అప్పచెప్పవలసిన వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఏలీ తన కుమారులను చక్కదిద్దుకోలేక ఆ కార్యాలు మందిర పనులు చేయకూడదని వాళ్ళని బయటికి పంపించలేకపోయారు. ఆ కారణాన ఎంత నష్టం కలిగింది. తిరిగి మరలా సమూయేలు పెద్దవాడయ్యే వరకు మందిరాల్లో దేవుడు మాట్లాడటం తరచుగా జరుగుటలేదు అని మనం చూసాం. బాలుడైన సమూయేలుతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అప్పటికి సమూయేలు దేవుని స్వరాన్ని ఎరగడు కూడా. స్వరం ఎరగకపోయినా దేవుడు సమూయేలుతో మాట్లాడటానికి ఇష్టపడ్డట్టుగా మనం 1 సమూయేలు 3వ అధ్యాయంలో చూస్తాం. అవునమ్మా. కాబట్టి మన జీవితాలను పరిశీలించుకోవాలమ్మా, పరీక్షించుకోవాలి. మనం దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నామా లేదా? ఏ ఒక్కటి చెయ్యకుండా విడవలేదంట కదా యెహోషువ 11:15. మోషే యెహోవా ఆజ్ఞాపించినవి ఏ ఒక్కటి చేయకుండా విడవలేదు. సమస్తం చేశాడు. దేవుడు చెప్పినట్టే చేశాడు. ఈ దినాల్లో మనం కూడా మనకు చేత కాదు దేవుడు చెప్పినట్టు నడుచు. ప్రభువా, నీ మార్గంలో నడవటానికి నాకు నేర్పించయ్యా, నేను తప్పిపోతాను ప్రభు, నీ మార్గంలో నడుచుకునే జీవితాన్ని నాకు అనుగ్రహించు. మనం అడుగడుగున ప్రభువుని వేడుకుంటూ ఉంటారు. మనమైతే మనకి ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోతాం కదా. అందుకని ప్రభువుని వేడుకొని, అయ్యా మీరు చెప్పినట్లు నడుచుకోవటం మాకు నేర్పి. ఆ దినాలలో మోషే వాళ్ళు చెప్పినట్టు చేసి అబ్రహాం నోవహు అందరు విధేయత చూపారు. ఆ విధేయత మాకు నేర్పించి అని మనం వేడుకోవాలి. విధేయులంగా ఉండటం నేర్చు. దేవుడే విధేయత కలిగి ఉంటే మనం ఇంకెంత విధేయులంగా ఉండాలి. మన జీవితాల్లో విధేయత అనే పదమే లేని పరిస్థితులు అయిపోయి. దేవునికి విధేయులంగా ఉండాలి. పెద్దలకు విధేయులుగా ఉండాలి. సంఘ పెద్దలు చెప్పినట్టు వారిని సన్మానించాలి, గౌరవించాలి, వారి మాటకు లోబడి ఉండాలి. ఈ క్రమాలన్నీ ఉన్నప్పుడే మన మందిరాలు తేజోమహిమతో నింపబడతాయి. సభ్యులంగా ఉన్న మనం అందరం సంఘ పెద్దల మీద తిరగబడుతూ ఉంటే ఇంకా అక్కడ తేజోమహిమను ఉండటానికి వీలుండదు. అందరం క్రమంగా పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దలు మాదిరికరమైన జీవితం జీవించేవాళ్ళు, బెస్ట్ మోడల్ గా ఉండాలి. ఆ దినాలలో పెద్దలంటే ఎంత భయభక్తులు కలుగుతుంది. అలా ఉన్నప్పుడే దేవుడు క్రమం చూసినప్పుడు సంతోషించి తేజస్సుతో నింపటానికి ఇష్టపడేవాడు. కాబట్టి అమ్మ, ఈ సాయంకాల సమయాన్ని మనం 3 రకాలైన మందిరాలు చూసాం. 2 మందిరాలని తేజస్సుతో నింపాడు. ఆ 2 మందిరాలని తేజస్సుతో నింపటానికి కారణం ఏదో తెలుసుకున్నాం. మనం కూడా అలా చేద్దాం. 3వ మందిరంలో దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చింది కదా. లవొదికయ సంఘంలో బయటికి వెళ్ళిపోయి బయట నిల్చొని తలుపు తట్టే పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళ స్థితి వాళ్ళు ఎరగగా ఉన్నారు. మన స్థితి మనం ఎరిగిన వాళ్ళగా ఉండాలి. ఏ స్థాయిలో ఉంది మన జీవితం, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన వాక్య పఠన జీవితం ఎలా ఉంది. ఎన్నో వర్తమానాలు వింటున్నాం. దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడమ్మా. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. మనకంటే యోగ్యులు, మనకంటే శ్రేష్ఠులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. మనల్ని ఇంకా ఎందుకు ఉంచారంటే వాళ్ళకంటే మంచి వాళ్ళం కాదు. మనం ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళ చేతగాక వాళ్ళు చచ్చిపోయారు, మనం చాలా గ్రేట్ కాబట్టి బతుకున్నాం అనుకున్నాం. కాదు, మనలో ఇంకా లోపాలు ఉన్నాయి. ప్రేమ గల దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని స్తుతించి మహిమపరిచి కనుక
మన లోపాలు చక్కదిద్దుకుందాం. నా లోపం నాకు చూపెట్టు ప్రభు, నా పొరపాటు నాకు చూపెట్టున్నాయి అని మనం ప్రభువుని వేడుకోవాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు కదా. కీర్తనకారుడు 19వ కీర్తనలు అంటున్నాడు, మన పొరపాట్లు మనం కనుగొనాలి. అందుకని ఆయన చెప్పాడు, దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. 19వ కీర్తనలో మనం చూసినట్లయితే 12వ వచనం, 19:12, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అని ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేసుకున్నాడు. అవునమ్మా, దురభిమాన పాపాలు ఉంటాయి మనకి, రహస్యంగా చేసిన తప్పులు, వాటన్నిటిని క్షమించమని ప్రభువుని వేడుకొని మనం సవరించుకోవాలి, మన జీవితాలు చక్కదిద్దుకోవాలి, ఆయనతో సమరూపం గలవిగా మార్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. మనం అందరం రాగానే జూమ్ దొరికింది, మనకు చాలా బాగుంది, చాలా వర్తమానాలు, చాలా సాక్ష్యాలు వింటున్నాం అని అనుకుంటున్నాము, మర్చిపోయి వెళ్ళిపోతాం. మన జీవితాలు సవరించుకోవాల్సిన పని. ఇవన్నీ వింటున్నప్పుడు, ఇవన్నీ మనం చదువుకుంటున్నప్పుడు మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. అక్కడి కొరకు సిద్ధపడాలి. ఎంతో భక్తి కలిగి ఉండాలట, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, నిష్కళంకులముగా నిందారహితులముగా ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఎంతో జాగ్రత్త కలిగి ఉండాల్సిన దినాల్లో ఉన్నాం. అపవాది ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోయగలిగిన పరిస్థితిలో ఈ దినాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను ఎలా ఉంటున్నామో పరిశీలన చేసుకుంటాం. మనం ఎప్పుడు ఇంకొకరిని తప్పులు పెడుతూ ఉంటాం, ఇంకొకరి జీవితాలు చూస్తుంటాం. వాక్యం వింటున్నప్పుడు మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటాం. మన జీవితాలను ఒకసారి చూస్తున్నాం. నవోదయ సంఘంలో లాగా మన దిక్కుమాలిన వాళ్ళం, దరిద్రులం, దౌర్భాగ్యులమై ఉంది, నేను ధనం ఉంది, ధనవృద్ధి చేసుకుంటున్నామని అనుకోనక మన లోపాలు మనం సవరించు దేవుని ఎదుట దోషులంగా నిష్కలంకులంగా ఉండలాగా రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళంగా అతి శీఘ్రంగా ఆయన రాకడ రాబోతోంది. మనం ఎత్తబడే గుంపులో మనం మన కుటుంబాలు ఉందిలా మనల్ని మనం సవరించుకుందాం, చక్కదిద్దుకుందాం. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించిన దేవుడి మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించు. అందరికీ వందనాలమ్మ.